మత్తయి సువార్త 21వ అధ్యాయము 5 వచనాలు అందరూ కలిసి చదువుదాం. 21వ అధ్యాయము. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బేత్పెదకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పెలుగు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండని చెప్పిన. ఎవడనను మీతో ఏమైనా ఎన్ని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపిను. ప్రవక్తలలో చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరుగును. ఇదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడే గాడిదను భారవాహిక పశువు పిల్లనైన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. చాలు. 17 వచనంలో, యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహాసించు కొరడాలతో కొట్టుటకును శిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలేచును అని ఆయన శిష్యులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే యేసు ప్రభు ఇదే మొదటిసారి కాదు యెరూషలేమునకు రావడానికి. ఇదే మొదటిసారి కాదు. అనేక పర్యాయాలు ప్రతి సంవత్సరం యెరూషలేమునకు రావటం, అక్కడ బోధ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో అయితే ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఆదివారం నుంచి మటల ఆదివారం నుంచి ఈస్టర్ ఆదివారం వరకు హోలీ వీక్గా అంటే పరిశుద్ధ వారముగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ వారం అంతా యేసు ప్రభు వారు అనేక శ్రమల గుండా వెళుతూ మరి గుడ్ ఫ్రైడే రోజు నన్ను చనిపోవటం, సమాధి చేయబడటం ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకనే యేసు ప్రభు వారు ఈ ఆదివారము యెరూషలేమునకు రావడానికి అంత ప్రాముఖ్యతమైన ఉన్నదనమాట. ఈ భాగము 5 సువార్త పత్రికలను వ్రాయబడింది. 5 సువార్త పత్రికలను దైవజనులు 5 కూడా వ్రాశారు. ఇక్కడ అన్నిట్లోనూ కామన్ ఏంటి? ఇక్కడ కామన్ ఏంటంటే కట్టబడి ఉన్నటువంటి గాడిద. కట్టబడి ఉన్నటువంటి గాడిద ఇది ఎక్కడ లేఖనములు నెరవేర్పు కొరకు ఇక్కడ వ్రాయబడింది. జకరియా 9:9 ఒకసారి చదువుకుందామా. జకరియా 9:9, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లలను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అది ఆ లేఖనం ఎప్పుడో యేసు ప్రభు గారు ఈ లోకానికి ఈ భూమి మీదకి రాకముందే కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితమే జకరియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించిన మాట అనమాట. ఇది ఆయన ఎలాగొస్తున్నాడంటే నీతిపరుడు. ఎవరైనా యేసు ప్రభు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడే వస్తున్నాడట. ఆయన దీనుడే. అందుకని అక్కడ ఏమన్నారు? హోసన్నా జయము జయము, హోసన్నా జయము. హోసన్ అంటే మీనింగ్ ఏంటి? రక్షకుడు. హోసన్ అంటే మీనింగు సేవ్ అస్ నౌ అని ఉంటుంది ఒక చోట. అంటే ఈ దినము మనం రక్షించేవాడు అనమాట. ఇప్పుడు మన రక్షణకర్త అయిన ఆయనకి జయము జయమని అక్కడ జనాలు చెప్పుకుంటున్నారనమాట. అక్కడ ఏమైంది? అక్కడ కట్టబడిన గాడిద. నేను ఎక్కువ సమయం తీసుకొని కానీ కట్టబడిన గాడిద మన స్థితి కూడా అలాంటి స్థితిలో ఉన్నాం. పాపము చేత శాపము చేత కట్టబడి ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి, విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటాం. ఎందుకంటే అంతకు ముందు కూడా యేసు ప్రభు గారు ఇక్కడికి యెరూషలేమునకు ప్రయాణం అవడానికి ముందు కూడా చనిపోయినటువంటి లాజరును
బ్రతికించినట్లుగా చూస్తుంటాం. అలాగే అనేక మంది గుడ్డి వాళ్ళకి చూపును ప్రసాదించినట్లుగా మనం చూద్దాం. అందుకని జనంలో ఉన్నటువంటి క్రేజ్ అంతే కాదండి. యేసుప్రభుని చూడాలి, యేసుప్రభుని చూడాలని అనేక మంది యెరూషలేం పట్టణానికి వచ్చారంటే, యెరూషలేం పట్టణానికి పస్కా పండుగ రోజున ఆచరించడానికి అనేక మంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్ల నుంచి జనాలు వస్తారట. ఎక్కడికి? యెరూషలేము నగరానికి, యెరూషలేము దేవాలయానికి వాళ్ళు శుద్ధీకరించుకోవడానికి వస్తారట. వాళ్ళందరూ అనుకుంటారు యేసుప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నారనమాట. అప్పుడు యేసుప్రభు వారు ఈ గాడిదని ఎక్కి వచ్చినప్పుడు అక్కడున్న జనమే అంటారు, దావీదు కుమారునికి జయము జయము, హోసన్న జయము జయము అన్నట్లుగా మనం చూస్తుంటాం. ప్రియమైన వాళ్ళు, యేసు ప్రభువు ఇక్కడ ఇందాక జెర్మీ బ్రదర్ చెప్పినట్లుగా మన హృదయాలని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎందుకంటే అపోస్తుడైన పౌలు అంటాడు కదా, అపోస్తుడైన పౌలు సౌలుకు ఉన్నప్పుడు తన కట్టబడి ఉన్నాడు. ఎలా కట్టబడి ఉన్నాడు అంటే, అతను ఉన్నతమైన కుటుంబంలో పుట్టినవాడని అనుకుంటున్నాడు. అతను ఏమనుకున్నాడంటే, సౌలుకు ఉన్నప్పుడు ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన రోమీయుడు అనమాట. ఆ రోమీయుడు అంటే ఆ రోజులలో చాలా ఉన్నతమైన వ్యక్తిగా గుర్తించబడ్డవాడు. చదువరి మంచి స్కాలరు. ఎందుకంటే నతానయేలు దగ్గర శిష్యరకము చేసిన వాడని చెప్పుకుంటాడు. అంత గర్విష్ట అనమాట. అయితే అతనిలో ఉన్న ఇంకో గుణం ఏంటంటే, యేసు ప్రభువుని అంగీకరించే వారిని చెరసాలలో వేయించడం, చంపించటం, అది అతని నైజం, అతని వృత్తి, అతని ఉద్యోగం. అది అంతగా అతను గర్వపడుతుండేవాడు. అయితే అలాంటి స్థితిలో ఉన్న సౌలును పౌలుగా మార్చాడు. ఒక్కసారి కొట్టాడు అనమాట. కొట్టినప్పుడు అతడు ఎంతగా మారిపోయాడంటే, పౌలుగా ఉన్నప్పుడు పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలు జీవించుచున్నట్లు నేను ఎవరు? పౌలు అంటున్నాడు అనమాట మనతో. నేను క్రీస్తుని పోలు జీవించుచున్నట్లు మీరు నన్ను పోలి జీవించమంటాడు. క్రీస్తుని పోలి జీవించమని అక్కడ ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి జీవించుచున్నట్లు మీరు నన్ను పోలి జీవించండి అంటాడు. అంత ధైర్యము, అంత సాహసము, అంత గొప్పతనము ఇంకెవరు అనలే. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, వీళ్ళెవరు చెప్పలేకపోయారు. ఒక్క పౌలుకు చెప్పగలిగాడు. పౌలు అంతగా దేవుడు వాడుకున్నాడు అన్నమాట. ఎన్నో పత్రికలు రాశాడు. అతను కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. కొలసీ పత్రికలో చూద్దాం ఆ మాట. కొలసీ 183 పేజీ, 183 పేజీ నెంబరు, 3వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనములు చదువుకుందాం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకున్నారు. ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడుకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అది పౌలు గారి యొక్క అనుభవం అనమాట. నూతన స్వభావం. మనం ఇంకెల్లకాలము ఆ బంధకాలతోనూ కట్లతోనూ అదే స్థితిలో ఉంటాము.
గాడిదని దేవుడు ఎన్నుకున్నాడు. గాడిదని ఎవరైనా గాడిద అంటారా? గాడిద అంటే ఎన్నిక లేనిది అనమాట. గాడిది ఎన్నిక లేనిది. మనం కూడా గాడిద, మన పిల్లల్ని గాడిద అంటూ ఉంటుండవు. ఎందుకు ఎన్నిక లేని గాడిదని దేవుడు ఎన్నుకున్నది ఎవరిని? గాడిదని ఎన్నుకున్నాడు. ఎందుకంటే గాడిది శాంతికి సూచనట, శాంతికి సూచనట. కాబట్టి గాడిదని ఎన్నుకున్నాడు. ఏ గాడిదని ఎన్నుకోవడం? కట్టబడిన గాడిదని. మనల్ని కూడా దేవుడు ఎన్నుకుంటున్నాడు. మన స్థితి అది. మన స్థితి కూడా ఎన్నికలేని వాళ్ళము. అలాగే ఉన్నాం, కట్టబడిన స్థితిలో ఉన్నాం. పౌలు కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాడు. అయితే పౌలు నూతన స్వభావంలోకి వచ్చినప్పుడు ఎంతగా మారిపోయాడంటే, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను అనే చెప్పగలిగినటువంటి శక్తి అతనికి ఉందన్నమాట. అంత భక్తిపరుడు అయిపోయాడు. ఇంకో మాట అంటాడు, అది నేను అపోస్తులలో కడపడి వాడని అంటాడు. అపోస్తులలో కడపటి వాడని అంటాడు. అంతగా తగ్గించుకుంటాడు తను. గాడిద వెళుతుందంట. గాడిద వెళుతూ పక్క గాడితో అంటుందంట, నిన్న నేను ఇలాగా యెరూషలేము వీధుల గుండా వెళ్ళినప్పుడు బట్టలు పరిచారు, నా మీద బట్టలు వేశారు, నన్ను ఎంతో గౌరవించారు, ఎంతో హుందాగా నన్ను తీసుకెళ్ళారు, నా మీద యేసుప్రభు గారు ఉన్నారు, అబ్బో ఎంతో ఆనందము, ఎంతో నన్ను గౌరవించారు. ఈవేళేంటి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఈవేళ ఎవరు పట్టించుకోవట్లేదన్న. అప్పుడు పక్కగాడిది అందంట, నిన్న నీ మీద ఎవరున్నారు? యేసుప్రభు అన్నాడు. అందుకే నీకు ఆ ఘనత, నీకు ఆ గౌరవం ఉందంటే యేసుప్రభు ఉన్నారు కాబట్టి ఆ ఘనత అని చెప్పినట్లుగా ఒక ఆయన చెప్తున్నాడు. మరి మన పరిస్థితి కూడా అది. ఇక్కడ ఏముంది? ఒకనితో ఒకడు అబద్ధములు ఆడకుడి, ఏలయనగా ప్రాచీన మనిషిని, అంటే ప్రాచీన స్వభావమును వాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము వానిని సృజించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును అది మనం పాత అన్నీ వదిలేయాలి. ఎందుకంటే కట్టబడిన స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఏంటి? నూతన స్వభావం మనం కలిగి ఉండాలంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తుంటాడు. మరొక భాగం 12వ వచనం ఒకసారి చదువు. 184వ పేజీలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నాడు. అవి మనం ధరించుకోవాలట. ఏంటంటే మరొకసారి చదువుతాం, అది మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఇవన్నీ ఎవరు కలిగి ఉన్నారు? యేసు ప్రభువారు కలిగి ఉన్నారు. ఇవన్నీ యేసు ప్రభువారు కలిగి ఉన్నారు. అందుకని పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి జీవించినట్లు మీరు నన్ను పోలి జీవించండి. మనం కూడా అలాంటి మనసు కలిగి ఉండాలని ప్రభువారు మనకి తెలియజేస్తున్నారు. 13వ వచనంలో, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకరిని ఎడల ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను, అది మనం ఏం ధరించుకోవాలి? ప్రేమ. ప్రభు ప్రేమమయుడు, యేసు ప్రభు ప్రేమమయుడు. మన స్థితిని ఎరిగిన దేవుడు, ఆయన ప్రేమమయుడు. ఎందుకంటే పాపం చేత శాపం చేత కట్టబడినటువంటి మనలను బంధ విముక్తులను చేయడానికి ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి అంతటా తాగిపోలేదు. ఆయన అనేకమైన అవమానాలు, దెబ్బలు తిని శిలువపై మరణించి భూస్థాపితం చేయబడి మన కొరకు తిరిగి లేచాడు. ఇదంతా దేవుని ప్రేమ. ప్రియమైన వాళ్ళారా, మనము క్రీస్తును కలిగి ఉండాలి.
ఈవేళ మట్టల ఆదివారం సందర్భంగా దేవుడు మనల్ని తెలియజేసేది ఏంటంటే క్రీస్తుని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మన పాపముల నుండి శాపముల నుండి కట్టబడిన మనస్థితిని ఆయన చూచి ఈ లోకానికి వచ్చి మనల్ని విముక్తులు చేసి, మనం తినవలసిన దెబ్బలు ఆయన తిన్నాడు, మనం పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. కాబట్టి ఈ మట్టలాదివారం సందర్భంగా మరి కట్టబడి ఉన్నటువంటి స్థితి నుండి మనం విడుదల పొందాలని ఈ లేఖనం ద్వారా మనం తెలియజేస్తున్నాం. దేవుడి కొద్ది వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్.